కళ్యాణం మూవీ అయితే చూసొస్తున్నానండి. ఇది మనకి ప్రైమ్ లో తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది. స్టోరీ విషయానికి వస్తే దీంట్లో మన హీరోకి బాంబ్ బ్లాస్ట్ వల్ల కాళ్ళు అయితే పోతాయి, మన హీరోయిన్ కి యాక్సిడెంట్ వల్ల కళ్ళు అయితే పోతాయి. అసలు వీళ్ళిద్దరి మధ్యలో లవ్ ఎలా బిల్డ్ అయింది, అది ఎంత వరకు వెళ్ళింది అనేదే స్టోరీ. ఇదొక లవ్ స్టోరీ. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే అసలు కాన్సెప్టే చాలా యూనిక్ గా అయితే అనిపించిందండి. ఒక ఫ్రెష్ ఫీల్ అయితే వచ్చింది నాకు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయండి. న్యాచురల్ బ్యాక్గ్రౌండ్స్ లో తీయడం వల్ల మనం కూడా వాటికి చాలా బాగా కనెక్ట్ అవుతాం. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే లాగోబ్యహ అని అయితే అనిపించిందండి నాకు. మూవీ స్టార్టింగ్ నుంచి ఫ్లాట్ గానే వెళ్ళిందండి. ఇంటర్వెల్ తర్వాత ఒక ట్విస్ట్ వచ్చింది, అమ్మయ్య ట్విస్ట్ వచ్చిందిరా అని అనుకున్నాను. మళ్ళీ కూడా మూవీ ఫ్లాట్ గానే వెళ్ళిందండి. మెయిన్ లీడ్ పర్ఫార్మెన్సెస్ కూడా నాకు కూడా అంత కనెక్ట్ అయినట్టయితే ఏం అనిపించలేదండి. హీరో హీరోయిన్ యాక్టింగ్ కూడా అంతంత మాత్రమే అని అనిపించింది. ఎంత లవ్ స్టోరీ అయినంత మాత్రాన క్యారెక్టర్స్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయకపోతే అది వర్కౌట్ అవ్వదండి. ఈ మూవీలో కూడా అలాగే జరిగింది. ఇది నా సైడ్ నుంచి 60% అయితే రికమెండెడ్ అండి. టైం పాస్ అవ్వాలంటే ఒక్కసారి చూడొచ్చు ఈ మూవీని. ఈ మూవీ కానీ మీరు కానీ చూసుంటే మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలానే మరెన్నో రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.